ఈరోజే శుక్రవారం, అలానే అమావాస్య కూడా. ఈరోజు రాత్రి 10 గంటల లోపు కేవలం ఈ ఒక్క దీపాన్ని ఈ ప్రదేశంలో వెలిగించి చూడండి. ఇక కోట్లు కోట్లుగా సంపాదిస్తారు. రాత్రికి రాత్రే మీ యొక్క దశ తిరిగిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. ఈ చొల్లంగి అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంటుంది. అయితే ఈరోజు శుక్రవారము, అలానే అమావాస్య రాత్రి 10 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి. సహజంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం దీపానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలను తొలగిస్తుంది. దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీపంలో చాలా విధాలుగా వెలిగించవచ్చు. అయితే దీపంలో వాడే నూనె కూడా కొన్ని రకాలుగా ఉంటుంది. అలానే ఒక్కొక్క రకమైనటువంటి నూనెను వాడి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగి అదృష్టం వరిస్తూ ఉంటుంది. అయితే దీపం అనేది మనకు రాగి ఆకు దీపం ఉంటుంది, తమలపాకు దీపం ఉంటుంది, జిల్లేడు ఆకు దీపం ఉంటుంది, కామాక్షి దీపం ఉంటుంది, కుబేర ద్వీపం ఉంటుంది, విప్ప నూనె ద్వీపం ఉంటుంది, నువ్వుల నూనె ద్వీపం ఉంటుంది, కొబ్బరి నూనె ద్వీపం ఉంటుంది. అయితే ఈరోజు శుక్రవారం ఎవరైతే రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి 5 వత్తులు విడివిడిగా వేసి కొబ్బరి నూనెను పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉండి, అలానే రాగి చెట్టుకి 5 ప్రదక్షిణలను చేసి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకుంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. అలా ప్రదక్షిణలు చేసి మీరు కోరితే ఆ కోరిక 100% నెరవేరుతుంది. ఈ రోజుకి అంతటి శక్తి అనేది ఉంటుంది. అయితే అంతేకాదు, ఈరోజు సాయంకాలాన సింహద్వారం బయట వైపున ఖచ్చితంగా ఒక దీపాన్ని వెలిగించాలి. 6:30 నుండి 7 గంటల లోపు దీపాన్ని వెలిగించాలి. సింహద్వారం బయట, అలానే పూజ గదిలో, అలానే తులసికోట వద్ద. అదేవిధంగా ఈరోజు ఉత్తర దిక్కున ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉత్తర స్థానం అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకు అంటే ఉత్తర స్థానం లక్ష్మీ కుబేరుల స్థానం కాబట్టి ఎప్పుడైనా ఉత్తర దిక్కున దీపం, ధూపం, సువాసన, అలానే శుభ్రత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రం, మంచి సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా దీపంలో నుండి వచ్చే పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అలా చెడు శక్తులు అన్నీ బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలానే మన యొక్క గ్రహాలు అనేవి జాతకంలో అనుకూలంగా లేకపోతే చాలా రకాల కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, డబ్బు ఇంట్లో నిలవకపోవడం, అలానే అప్పుల సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి అన్ని సమస్యలు తొలగిపోయి గ్రహాలు అనుకూలించి, గ్రహాల అనుకూలత వల్ల మనం ఉన్నత స్థాయికి ఎదగాలి, ఉన్నత స్థితిలో నిలబడాలి, బాగా సంపాదించాలి, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొందాలి, 10 మందిలో గుర్తింపుని పొందాలి అంటే గనక ఖచ్చితంగా ఈరోజు దీపాన్ని ఈ విధంగా ఈ ప్రదేశంలో వెలిగించండి. ఈ దీపాన్ని రాత్రి 10 గంటల లోపు వెలిగించండి. అలానే దీపంలో మీరు పూజ గదిలో దీపాన్ని వెలిగించే సమయంలో ఆ దీపంలో నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ వాడి ఏకవత్తితో కానీ, అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించండి. అలానే ఒక తమలపాకును తీసుకొని తమలపాకు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక యాలక్కాయను వెయ్యండి. ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ యొక్క గ్రహదోషాలు,
జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పట్టి మీరు ఏది పట్టినా అది బంగారంగా మారుతుంది. ఇక అలానే సింహద్వారం బయట వైపున వెలిగించిన దీపంలో మాత్రం 5 మిరియాలను వెయ్యండి. మిరియాలు అనేవి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి, గ్రహ దోషాలను తొలగిస్తాయి, గ్రహాలని అనుకూలంగా మారుస్తాయి. ఇక ఆర్థికంగాను గ్రహాల విధంగాను ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు. అంతేకాదు గురుబలం అనేది మన జాతకంలో స్ట్రాంగ్ అవుతుంది. బలహీనంగా ఉన్న గురుబలం స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఈరోజు సాయంకాలం దీపంలో 5 మిరియాలను వేసి సింహద్వారం బయట వైపున వెలిగించండి. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ద్వీపాన్ని ఈ ప్రదేశంలో వెలిగించండి. అదే ఉత్తరప్రదేశం. ఉత్తరప్రదేశంలో ఈరోజు ఎలా దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద మట్టి చిప్పను తీసుకోండి. అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి. ఆ తరువాత ఆ దొడ్డుప్పులో పసుపు కుంకుమను వెయ్యండి. 1 రూపాయి కాయిన్ని కూడా అందులో వెయ్యండి. అలానే కొన్ని బియ్యాన్ని, కొన్ని నల్ల నువ్వులను కూడా ఆ ఉప్పు పైన వెయ్యండి. అలా వేసేసి ఆ ఉప్పు పైన ఇంకొక 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని ఆ 2 మట్టి ప్రమిదలకి కూడా పూర్తిగా పసుపుని రాయండి. ఆ తరువాత ఒకదానిపై ఒకటి పెట్టండి. అలా 2 మట్టి ప్రమిదలు ముందుగా మనం పెద్ద చిప్పలో ఉప్పు, పసుపు, కుంకుమ, నల్ల నువ్వులు, కొన్ని బియ్యం, 1 రూపాయి కాయను వేశాం కదా, దానిపైన ఈ 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలు, పసుపు రాసిన 2 మట్టి ప్రమిదలను పెట్టండి. ఆ తరువాత అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి. 2 వత్తులు చేసి ఒకటిగా వేయండి. అలా వేసి దీపారాధన చేసి వెలుగుతున్నటువంటి దీపంలో చిటికెడు పచ్చ కర్పూరం వేయండి. అంటే వెలుగుతున్నటువంటి దీపపు కుందు ఉంటుంది కదా, అందులో అంటే మట్టి ప్రమిదలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని నలిపి పొడిలాగా చేసి దానిని ఆ దీపంలో వేయండి. ఇలా ఈరోజు రాత్రి 10 గంటలలోపు మీరు ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే ఈ దీపాన్ని ఉత్తర దిక్కున ఈ విధంగా వెలిగిస్తే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవిని మీరు ఘనంగా ఆహ్వానించినట్టు అర్థం. ఎందుకంటే దొడ్డుప్పు అన్న, పచ్చ కర్పూరం అన్న, రూపాయి కాయనన్న లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అలానే అందులో వేసిన బియ్యం కూడా లక్ష్మీదేవికి, అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. అలానే అందులో వేసిన నువ్వులు, నల్ల నువ్వులు అనేవి శనీశ్వరునికి చాలా ఇష్టం. శని దోషాలు తొలగిపోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ వస్తువులను వేసి దీపాన్ని ఈరోజు రాత్రి 10 గంటలలోపు ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇంట్లో కటిక దరిద్రుడు అయిన రాజ్యం ఏలుతారు. సిరుల వర్షం కురుస్తుంది. గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. గ్రహాల స్థితిగతి అనేది బాగుంటుంది. ఏది చేసినా అనుకూలంగా లేదండి, ఏది కలిసి రావట్లేదండి, ఎన్ని పరిహారాలు చేసినా వృధా అవుతున్నాయండి అనుకునే వారికి కూడా ఈరోజు చేసే పరిహారం ఒక మంచి సమాధానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ తిథి వారాల్లో చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. కొంతమందికి జాతకంలో అధిక దోషాల వల్ల పరిహారాలు ఫలించకపోవచ్చు. మరికొంతమంది తెలిసి తెలియక చేసుకున్న పాపాల వల్ల వారి యొక్క పరిహారాలు ఫలించక కష్టాలు అలానే అనుభవిస్తూ ఉంటారు. మరికొంతమందికి మాత్రం ఏ పాపము తెలియని వారు, అంటే జాతకంలో దోషాలు లేకుండా గ్రహాలన్నీ అనుకూలించి స్థితిగతి బాగుండి ఉంటే గనక అలాంటి వారు చిన్న పరిహారం చేసిన వెంటనే ఫలిస్తుంది. కానీ మీకు పరిహారం చేసిన ఫలితం లేదు అనుకునేవారు ఈ యొక్క తిథి, వారం, నక్షత్రం అంటే శుక్రవారం, అదేవిధంగా చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేస్తే మీ జాతకంలో ఉన్న చెడు కూడా తొలగిపోతుంది. అంటే గ్రహాల అనుకూలత లేదు అన్నాం కదా, అది తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. అదేవిధంగా ఆర్థికంగా బాగుంటారు. శనీశ్వరుని దుష్ప్రభావాలు, జాతక దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా, ఈరోజు అమావాస్య శుక్రవారం రోజు రాత్రి 10 గంటలలోపు
దీపాన్ని ఏ ప్రదేశంలో వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.